పల్నాడు జిల్లా కొండవీడు కోట ఉత్సవాల్లో భాగంగా సైకత శిల్పాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. కొండవీడు కోట ఉత్సవాల్లో పర్యాటకుల సందడిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. కొండవీటి కోట ఉత్సవాలను కూడా అంగరంగ వైభవీస్తున్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా శాయశక్తుల కృషి చేసి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేసి ఈ రోజు 2 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరిగేలా చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కోటప్ప కొండ విశిష్టత ఒక్కటే కాకుండా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు పర్యాటక కేంద్రాలైన కోటప్ప కొండ, అమరావతి, ధ్యానబుద్ధ, ఉండవల్లి కేవ్స్, కొండవీడు, ధ్యానబుద్ధ లాంటి కూడా అన్ని రకాల గుంటూరు జిల్లాలో ఉన్న ప్రముఖ క్షేత్రాల మొత్తాన్ని కూడా ప్రతిబింబించే వద్ద కూడా ఇక్కడ సైకత శిల్పాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తానికి కూడా దాదాపు 4 రోజుల పాటు కష్టపడి ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు ఉన్నారు. మేడం, ఏంటి అసలు ఈ మొత్తం స్ట్రక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎంత కష్టపడ్డా దీనికోసం? 2 రోజుల నుంచి ఈ 7th 8th ఫిబ్రవరి కొండవీడు ఫోర్ట్ మీద ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉత్సాహంగా 10,000 మంది పైన ఇప్పటి వరకు ఈ ఫెస్టివల్కి అటెండ్ చేయడానికి వచ్చారు. దీని భాగంగానే ఈరోజు శాండ్ ఆర్ట్తో ఒడిశా నుంచి ఆర్టిస్ట్ తీసుకువచ్చి వాళ్ళు 1 వారం ఇక్కడ పని చేసుకొని ఈ ఆర్ట్ ఫామ్ అంతా అందరికీ చూపిస్తున్నారు. దీంట్లో కొట్టప్పకొండ, ఉండవల్లి, మన మెయిన్ టూరిజం ప్లేసెస్, అమరావతి బుద్ధ స్టాచ్యూ, కొండవీడు అవన్నీ శాండ్తో వాళ్ళు తయారు చేసి అందరికీ చూపించారు. దీంతో పాటు ఫ్లవర్ షో కూడా చాలా అద్భుతంగా క్యారికేచర్స్ వాడుకొని అద్భుతంగా అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెలీ రైడ్ కూడా చాలా మంది అసలు ఆనందంగా దీన్ని నిన్న కూడా ఎంజాయ్ చేశారు. ఈరోజు కూడా చాలా ఫ్యామిలీస్ వచ్చారు. ఇప్పటి వరకు 40 పైన రౌండ్స్ హెలికాప్టర్ తిరిగింది. ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది కొండవీడు ఫోర్ట్కి పైన నుంచి. రిమైన్స్ ఇది చాలా ఏన్షియంట్ ఫోర్ట్ కాబట్టి ఆ బ్యాస్టియన్ రిమైన్స్ చూసుకోవడానికి ఆ హెలీ రైడ్ చాలా బాగా ఉంటుంది. దాంతోపాటు బోటింగ్, కయాకింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ ఇటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. జార్బింగ్ లాగా కూడా ఇక్కడ ఫోర్ట్ మీద 3 చెరువు ఉన్నాయి. ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఫోర్ట్ మీద చెరువు ఉండడం అసలు ఎప్పుడు చూడలేదు, కానీ ఇది ఇక్కడ ప్రత్యేకత. సో దాన్ని చూసుకోవడానికి చాలా మంది టూరిస్ట్ వస్తున్నారు. ఈ ముఖ్య ఉద్దేశం దీనికి, ఈ ఫెస్ట్కి ఈ టూరిజం పొటెన్షియల్ మన సిఆర్డి ఏరియా క్యాపిటల్కి దగ్గర ఉన్న ప్రత్యేకమైన టూరిజం స్పాట్ కాబట్టి అందరికీ దీని గురించి పరిచయం చేయడం, దాంతోపాటు ఈ హిస్టరీ చరిత్ర ఏముంది ఫోర్ట్ గురించి అది కూడా పిల్లలు అందరికీ ఆట ద్వారా, డాన్సెస్ ద్వారా, అవన్నీ కూడా ఫోటోగ్రఫీ ద్వారా అన్నీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి కొండవీటి కోట ఉత్సవాల్లో ఒక కొండవీటి కోట విశిష్టత ఒక్కటే కాకుండా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, శైవ క్షేత్రాలన్నింటినీ కూడా ఇసుకతో సైకత శిల్పాలను ఏర్పాటు చేసి అద్భుతంగా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. కొండవీటి కోట పైన 3 చెరువులు ఉన్నాయి. అది ఎక్కడ దాదాపు దేశంలోనే ఎక్కడ కూడా ఒక కొండపైన చెరువులు ఉన్న చరిత్ర ఎక్కడా లేదు. దీంతో పాటు హెలికాప్టర్ రైడింగ్, ఫ్లవర్ షోతో పిల్లల ఆట గేమ్స్ తో పాటు కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. వీటన్నిటిని చూసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా, చుట్టుపక్కల జిల్లాల వారు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎంతమంది వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రజలకు, పర్యాటకులకు ఏర్పాట్లు చేసినట్లు కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికార యంత్రాంగం అయితే పనిచేస్తున్నారు.